అభిరుచి కలిగిన మామ్స్ అందరికీ మన సూపర్ మామ్ షోకి స్వాగతం. ఈ రోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మనం కొంచెం ఇంటర్నేషనల్ స్టైల్లో వెళ్తున్నాం. ఇంటర్నేషనల్ ఏంటండి, ఈ మధ్య కాలంలో మన దగ్గర కూడా తెగ తినేస్తున్నారు శాండ్విచెస్ అని. ఫస్ట్ గా ఈ రోజు నేను చూపించబోయే శాండ్విచ్ వచ్చేసి స్వీట్ కార్న్ చీజ్ శాండ్విచ్. స్వీట్ కార్న్ ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరుకుతుంది కదా. స్వీట్ కార్న్ చాలా మంచిది. యూజువల్ గా మనం స్వీట్ కార్న్ ని కొంచెం వాటర్ లో బాయిల్ చేసుకుని సాల్ట్ లేదంటే కొంచెం మసాలాలు అన్ని వేసుకుని తింటూ ఉంటాం కదా. అలానే సేమ్ అదే ప్రాసెస్, అలా డైరెక్ట్ గా తినకుండా ఇందులో కొంచెం చీజ్ కొంచెం మయోనీస్ కలుపుకుని మనం గ్రిల్ చేసుకుని తినొచ్చు, లేదంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకుని కోల్డ్ గా కూడా తిన్నా బాగుంటుంది. సో ఇక్కడ వాటర్ వేసేసాను, ఇందులో కొద్దిగా సాల్ట్ వేస్తాను, ఎక్కువ కాదు కొంచెం సాల్ట్. అలాగే ఇందులో స్వీట్ కార్న్ ని లైట్ గా మీరు ఒక్కొక్క దాన్ని ఒలిచేసేసేయండి. ఇలా ఒలిచేసుకుని మొత్తం స్వీట్ కార్న్ ని ఇందులో వేసేసేయండి. వేసేసి ఎక్కువగా బాయిల్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ 2 minutes మంచి బాయిల్ వచ్చేయగానే మొత్తం వాటర్ స్ట్రెయిన్ చేసేసి చల్లార్చుకోవాలంటే మీరు చల్లార్చుకోండి. ఎందుకంటే మనం వేడి దాని మీద మయోనీస్ వేసుకుంటే కరిగిపోయే అవకాశం ఉంటుంది. సో కొంచెము చల్లారిన తర్వాత మనం ఇంకా అన్ని మిక్స్ చేయటమే. అయితే చీజ్ కూడా ఇక్కడ బటర్ చీజ్ స్లైసెస్ ఉంటే మీరు చీజ్ స్లైస్ యూజ్ చేయండి, లేదంటే మామూలుగా ప్రాసెస్ చీజ్ దొరుకుతుంది. మీరు ఆ ప్రాసెస్ చీజ్ తెచ్చుకొని కూడా మీరు ఈ శాండ్విచెస్ ట్రై చేయొచ్చు. ఇది రెడీ. ఇప్పుడు మనం మొత్తం వాటర్ తీసేద్దాం. ఎంత చక్కటి కలరో ఇది. స్వీట్ కార్న్ కలర్ చాలా చక్కగా ఉంటుంది. వాటర్ మొత్తం స్ట్రెయిన్ చేసుకుందాం, వాటర్ ఉండకూడదు. ఇది మనం ఒక బౌల్లో వేసుకుందాం. సో మొత్తం వాటర్ తీసేసాను. ఇప్పుడు ఇది ఒక బౌల్లో వేసుకుని ఇందులో ఇంకొంచెం సాల్ట్ వేస్తున్నాను, కొంచెం స్పైసీగా ఉండటం కోసం చిల్లీ పౌడర్. ఇంకో విషయం ఏం చేయొచ్చు అంటే, బాయిల్డ్ ఎగ్ ఉంటే బాయిల్డ్ ఎగ్ తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసేసి ఇందులోనే వేసేసేయండి. అది కూడా మంచిగా హెల్దీగా ఒక బాయిల్డ్ ఎగ్ స్వీట్ కార్న్ శాండ్విచ్ రెడీ అయిపోతుంది. ఇందులో కొంచెం చాట్ మసాలా ఒక్కసారి మనం మిక్స్ చేసేద్దాం. మంచిగా మిక్స్ చేసేసేయండి. అలాగే ఇక్కడ నేను ఈ పాన్ పక్కన పెట్టేసి మనం పెనం ఆన్ చేసుకుందాం. నేను ఒకటి గ్రిల్ చేస్తున్నాను, ఒకటి మీరు కోల్డ్ శాండ్విచ్ ఎలా చేసుకోవాలో అది కూడా నేను చూపిస్తాను. సో ఇది మనం స్లోగా ఆన్ చేసేద్దాం. అంత లోపల మనం ఇందులో కొద్దిగా మయోనీస్, ఎగ్లెస్ మయోనీస్ లేదంటే రెగ్యులర్ మయోనీస్ ఏది కావాలంటే అది వాడుకోవచ్చు. సో మయోనీస్ కొంచెం ఎక్కువ అవసరం లేదు. అలాగే వేడిగా ఉంది మన కార్న్, ఆ వేడి మీదనే నేను చీజ్ ఏదైతే ఉందో ఈ ప్రాసెస్ చీజ్ని లైట్గా గ్రేట్ చేసి వేస్తున్నాను. ఎందుకంటే వేడి మీద ఇది అతుక్కుపోతుంది, అందుకే వేడి దాని మీద వేసేస్తున్నాను. పిల్లలకి చీజ్ అంటే చాలా ఇష్టం కదా, కొంచెం ఎక్స్ట్రాగా వేసి ఇవ్వండి పిల్లలకి. చీజ్ కూడా వేసేసాను. ఇప్పుడు ఒకసారి మిక్స్. ఇంకా కావాలంటే ఇంకా మయోనీస్ వేసుకోండి, ఇంకా చీజ్ వేసుకోండి. ఇప్పుడు సింపుల్గా మన బ్రెడ్ స్లైస్ తీసుకుని ఈ బ్రెడ్ స్లైస్ మీద స్ప్రెడ్, ఏదైతే స్వీట్ కార్న్ చీజ్ మిక్చర్ స్ప్రెడ్ చేయటమే, అంతే. కొంచెం ఎక్స్ట్రాగానే స్ప్రెడ్ చేసుకోండి, బాగుంటుంది. తినటానికి హెవీగా టేస్టీగా ఉంటుంది. ఇది ఒక్కటి రెడీ. ఇప్పుడు దీని మీద ఇంకొంచెం మయోనీస్, ఆ తర్వాత మన ఇంకో స్లైస్ బ్రెడ్ తీసుకుని మంచిగా ప్రెస్ చేసేసేయండి. ఎందుకంటే ఇందులో చీజ్ ఉంది, అలాగే మయోనీస్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ఇది స్టిక్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని మీరు ఏం చేయొచ్చు అంటే, ఈ శాండ్విచ్ని ఒక మంచి క్లీన్ ర్యాప్లో ఫోల్డ్ చేసేసి లేదంటే కట్ చేసుకోండి. మంచిగా ఇలా షేప్గా కట్ చేసుకుని, ఇంకా కావాలంటే ఇంకా చిన్న ముక్కలుగా కట్ చేసి మీరు ఇప్పుడు క్లీన్ ర్యాప్ కానివ్వండి, సిల్వర్ ఫాయిల్ కానివ్వండి అందులో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. నెక్స్ట్ డే మార్నింగ్ ఈ కోల్డ్ శాండ్విచెస్ కవర్తో పాటు టిఫిన్ బాక్స్లో పెట్టేసి పిల్లలకి, మీకు లేదా మీ వారికి ఇచ్చినా కూడా చాలా బాగుంటుంది. లేదంటే ఇలాగే తీసేసుకుని కొంచెం బటర్ వేసేసి వేడి పెనంపై 2 వైపులా మంచి రంగు వచ్చేంత వరకు కాల్చుకుని కూడా అదేమో హాట్ శాండ్విచెస్ లాగా సర్వ్ చేయొచ్చు. సో ఇదేమో నేను కోల్డ్ పక్కన పెట్టేస్తాను. ఇలాగే ఇంకొకటి చేసుకుందాం. ఫ్రెష్గా మన స్వీట్ కార్న్ కొంచెం ఎక్స్ట్రాగానే వేసుకోవాలి. ఇందులో నేను కొద్దిగా చీజ్, ఇందాకనేమో మనం మయోనీస్ వేసుకున్నాము, ఇప్పుడు దీని మీద కొంచెం చీజ్ వేస్తున్నాను. గ్రేట్ అన్నా చేసుకోండి, లేదంటే ఇలా అయినా పర్వాలేదు. ఇప్పుడు ఇంకో స్లైస్ పెట్టి క్లోజ్ చేద్దాం.
కొంచెం ప్రెస్ చేసేసేయండి, అతుక్కుపోతుంది. ఇప్పుడు కొద్దిగా బటర్ వేసిన తర్వాత మన బ్రెడ్ని పెనం మీద వేసేసేయండి. ఇంకొంచెం బటర్ వేసుకొని, సో చూసారు కదా ఎన్ని రకాలుగా మనము శాండ్విచెస్ని ఫ్రెష్గా సర్వ్ చేయొచ్చు, లేదంటే కొంచెం గ్రిల్గా కూడా సర్వ్ చేయొచ్చు. మరి ఇంకేంటి, టేస్ట్ చేసేయటమే. ఫస్ట్గా నేను ఈ మిక్స్చర్ని చీజీ టేస్టీగా ఉంది. కొంచెం కారంగా ఉంటే బాగుంటుంది. మరి నేనైతే యూజువల్గా ఇలా ఫ్రెష్గానే ఇష్టపడతాను. బటర్ వేసా, ఆల్రెడీ మనం ఇందులో చీజ్ వేసాం, కానీ చీజ్ చాలా మంచిది. కంపల్సరీగా మీరు చీజ్ తింటే టూ మచ్ క్యాలరీస్ అనుకోకండి, ఏం కాదు. మీరు ఒక కప్పు పాలు ఎలా తాగుతారో అలాగే చీజ్ కూడా చాలా హెల్దీ. చీజీ శాండ్విచ్ని చాలా బాగుంది. ఇంకొంచెం ఎక్స్ట్రాగా కావాలంటే మీరు ఇంకొంచెం ఎక్స్ట్రాగా కూడా మేయోనీస్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది, కానీ నేను మరీ ఎక్కువగా వేసుకోలేదు. ఇది సూపర్. స్వీట్ కార్న్ శాండ్విచ్ తయారు చేయ విధానం: ముందుగా స్టవ్ పై పాన్ పెట్టుకుని అందులో తగినంత వాటర్ మరియు సాల్ట్ వేసుకుని బాయిల్ వచ్చిన తర్వాత ఇందులో స్వీట్ కార్న్ వేసుకుని ఒక 2 నిమిషాల పాటు బాయిల్ చేసుకోవాలి. ఆ తర్వాత బాయిల్ చేసిన మిశ్రమాన్ని మొత్తం వాటర్ లేకుండా స్ట్రెయిన్ చేసుకుని ఒక బౌల్లోకి మార్చుకోవాలి. అందులో తగినంత సాల్ట్ మరియు కారం, చాట్ మసాలా వేసుకున్న తర్వాత ఒక్కసారి మిక్స్ చేసి అందులో తగినంత మేయోనీస్ మరియు ప్రాసెస్ చీజ్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని బ్రెడ్ స్లైస్ పై స్ప్రెడ్ చేసుకుని మరొక బ్రెడ్ స్లైస్ తో క్లోజ్ చేసుకుని హాఫ్ గా కట్ చేసుకుని వ్రాప్ గా చేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకుని నెక్స్ట్ డే సర్వ్ చేసినా బాగుంటుంది. లేదంటే వేడి పాన్ పై కొద్దిగా బటర్ వేసుకుని 2 వైపులా మంచి రంగు వచ్చేంత వరకు కాల్చుకుని కట్ చేసుకుని వేడివేడిగా సర్వ్ చేసినా చాలా బాగుంటుంది. స్వీట్ కార్న్, యాపిల్, సినమన్ ఫ్లేవర్తో కలిగిన హల్వా. ఇందులో కొంచెం మనం సూజీ వేసుకుంటాం, అంటే మన ఉప్మా రవ్వ, కొద్దిగా, ఎక్కువ కాదు. ఇక్కడ నేను పాన్ ఆన్ చేసుకున్నాను. ఫస్ట్గా మనం కొద్దిగా నెయ్యి వేసుకుందాం. ఇందులో మరి నెయ్యితో చేస్తే బాగుంటుంది, లేదంటే మీరు బటర్తోనైనా కూడా చేసుకున్నా బాగుంటుంది. సో కొంచెం ఫస్ట్ నేను 1 టీ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి కాస్త వేగిన తర్వాత ఇందులో మనము కాజు మరియు కిస్మిస్ ఇవి 2 వేసుకుంటాను. ఇవి కావాలంటే మీరు లైట్గా విరక్కొట్టి కూడా వేసుకోవచ్చు. కొంచెం కలర్ వచ్చిన తర్వాత మనం ఇందులో రవ్వ, అలాగే కిస్మిస్, కాజు 3 కలిపి వేగనిస్తాను. ఇందులో అలాగే కిస్మిస్ కూడా, కిస్మిస్ బలూన్స్ లాగా అయిపోయాయి. ఇప్పుడు మనం రవ్వ వేసుకోవచ్చు. రవ్వ కూడా ఒక 2 టేబుల్ స్పూన్లు, ఎందుకంటే ఇందులో ఎక్కువగా స్వీట్ కార్న్, యాపిల్ వేస్తున్నాం కాబట్టి ఎక్కువగా రవ్వ లేకుండా స్లోగా కొంచెం కలర్ వచ్చేంత వరకు వేగనిద్దాము. ఇక్కడ నా దగ్గర స్వీట్ కార్న్ ఉంది. ఈ స్వీట్ కార్న్ని నేనేం చేస్తున్నానంటే, ఇవి నేను ఒలిచేసుకున్నాను. ఇది మనం కోర్స్గా గ్రైండ్ చేసుకుందాము మిక్సీ జార్లో వేసుకుని. మన స్వీట్ కార్న్ గ్రైండ్ అయిపోయింది, రెడీగా ఉంది. ఇది పక్కన పెట్టేస్తాం. అలాగే ఇక్కడ మన రవ్వ కూడా వేగినట్టే ఒక ప్లేట్లోకి మార్చేసుకుందాం. చక్కగా వేగిపోయింది. ఇందులో మనం మరి కొంచెం నెయ్యి, అలాగే ఇక్కడ నేను యాపిల్ తీసుకున్నాను. ఈ యాపిల్ని కూడా ఒక హాఫ్ యాపిల్ తీసుకోండి, సరిపోతుంది. ఈ యాపిల్ని కూడా ఇందులో వేసేస్తున్నాను నెయ్యిలో. అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ మిక్స్చర్ కూడా ఈ నేతిలో. ఇప్పుడు మనం ఒక్కసారి మిక్స్ చేసేద్దాం. మధ్య మధ్యలో మనకి యాపిల్ పీసెస్ అలాగే ఈ స్వీట్ కార్న్ తగులుతూ చాలా చక్కగా ఉంటుంది. ఇందులో మనం కాస్త ఫ్లేవరింగ్ కోసం దాల్చిన చెక్క పొడి, యాపిల్ స్వీట్ కార్న్కి మంచి ఫ్లేవర్ సినమన్ పౌడర్ అంటే దాల్చిన చెక్క పొడి వేసుకుని ఇప్పుడు కొంచెం ఈ స్వీట్ కార్న్ పచ్చివాసన పోయేంత వరకు మనం ఈ నేతిలో వేయించుకుందాం. మంచిగా ఒక లంప్ లాగా అయిపోయింది, అంటే నెయ్యి వేసుకున్నాం కదా, ఆ నెయ్యి కూడా మంచిగా కొంచెం బయటికి వచ్చేసింది. ఇలా లంప్ అయిందంటే ఏదైతే నెయ్యి ఉందో అది వదిలేసినట్టు. ఇప్పుడు దీంట్లో మనం వేయించి పెట్టుకున్న రవ్వ కూడా వేసేద్దాం.
కొంచెం ఎక్స్ట్రాగా నెయ్యి వేసుకుంటే వేసుకోవచ్చు, మీ ఇష్టం. లేదు కొంచెం తక్కువగా కావాలంటే తక్కువగా. ఇప్పుడు మనం ఇందులో పాలు, కావాలంటే మీరు కొంచెం గోరువెచ్చని పాలు కూడా వేసుకోవచ్చు. పాలు వేసుకున్న తర్వాత రవ్వ ఉడకటం కోసం స్లోగా ఒక 2 minutes స్లో ఫ్లేమ్లో నేను మూత పెట్టేసి రవ్వని ఉడికిస్తాను. ఆ తర్వాత ఇందులో మనం షుగర్ వేసుకుందాం. తగినంత షుగర్ వేసుకొని మన స్వీట్ చక్కగా ఉడికేంత వరకు ఉడికించుకోవటమే. అంతే, సింపుల్ అయిన యాపిల్ స్వీట్ కార్న్ హల్వా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో తగినంత షుగర్, స్వీట్నెస్కి తగినంత మీరు షుగర్ వేసేసుకోండి. వేసేసి ఒకసారి బాగా మిక్స్. ఇది మరి ఒక 3 minutes వరకు షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు మళ్ళీ కుక్ చేసుకుంటే యాపిల్ స్వీట్ కార్న్ హల్వా రెడీ. సో కొంచెం డిఫరెంట్గా, రెగ్యులర్గా చేసుకునే స్వీట్ కాకుండా ఇలా పాన్కి అంటుకోకుండా ఏదైతే నెయ్యి ఉందో ఎక్స్ట్రాగా నెయ్యి అది మొత్తం వదిలేసినట్టు. ఇప్పుడు మరి రెడీ అయిపోయింది. మనం సర్వ్ చేయడానికి చక్కటి బౌల్. ఇలాంటి హల్వాని ఎప్పుడైనా కొంచెం వామ్గా తింటే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. నేను యూజువల్గా వేడిగా, అంటే మరీ వేడిగా కాదనుకోండి, మూతి కాలేంత వేడి కాదు, మామూలుగా కొంచెం వేడి మీద నాకు చాలా ఇష్టం. మధ్య మధ్యలో మన కిస్మిస్, లాస్ట్లో బాదాం పప్పుని స్ప్రింకిల్ చేసేస్తే సరిపోతుంది. ఇది మన డిష్ యాపిల్ స్వీట్ కార్న్ హల్వా రెడీ. నేను టేస్ట్ చేసేస్తాను. మధ్య మధ్యలో తింటూనే ఉన్నాను స్వీట్ చూడటం కోసం. నెయ్యి వాసన, అలాగే స్వీట్ కార్న్, యాపిల్, సినమన్ ఫ్లేవర్, దాల్చిన చెక్క పొడి వేసాను, ఇలాచీ పొడి వేయలేదు, అందుకే ఎక్కువగా సినమన్ ఫ్లేవర్ వస్తుంది. ఆహా, మరీ స్వీట్ లేదు, చాలా బాగుంది. స్వీట్స్ అంటే చాలా చాలా ఇష్టం. మరి మొత్తం యమ్మ టేస్టీగా ఉంది. అది కూడా ఈ రవ్వ కేసరి అంటే ఇంకా ఇష్టం. రవ్వ కేసరిని ప్లెయిన్గా చేసుకోకుండా అప్పుడప్పుడు ఇలా ఫ్రూట్స్ వేసుకుని, లేదంటే దీనికి మంచి కాంబినేషన్ కలిగిన వెజిటబుల్ వేసుకొని చేసుకోండి, చాలా యమ్మీగా ఉంటుంది. మరి సూపర్ మామ్స్ వెంటనే ఈ డిష్ని ట్రై చేయడానికి రెడీగా ఉన్నారా? వెంటనే ట్రై చేసేసి అందరికీ సర్వ్ చేసి మీరు తినేయండి.